సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డికి నీడలాంటి నేత అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు బెదిరింపు స్వరం వినిపిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు వైసీపీలో పెను తుఫానుకు సంకేతాలు పంపుతున్నాయి. తాను లేకపోతే అధినేత గెలవలేరని పార్టీ జగన్ కు షరతులు పెడుతున్నారు. తనను దూరం పెట్టిన కోటరీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే పార్టీలో తన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈడీ విచారణ ఉత్సు బిగిస్తోన్న వేళ విజయసాయిరెడ్డి మాటల్లో కనిపిస్తున్న తడబాటు ఆయనలోని ఆందోళనను స్పష్టం చేస్తోంది. ఇంతకీ ఇది తిరిగి పార్టీపై పట్టు సాధించే వ్యూహమా లేక వైసీపీలో మొదలైన అంతర్యుద్ధానికి నాందా? పార్టీలో తన ప్రాధాన్యతపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలను చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే ఆయన ఈడీ ముందు హాజరైనటువంటి నేపథ్యంలో ఏదైతే ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని ఒక విధంగా చెప్పాలనుకుంటే పెను తుఫానే లేపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో పొంతన లేని సమాధానాలు చెప్పినటువంటి విజయసాయిరెడ్డి అలాగే కోట్లాది రూపాయలు తను ఇప్పించినట్లు కూడా ఒప్పుకున్నట్లుగా ఒక రకమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్రంలో మరలా గెలవలేడంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో దీంతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా గుండె గుబేలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుకోడుని కోటరీ ఏదైతే ఉందో ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల కారణంగానే తనని దూరం పెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కేసులు వస్తే తానే నెంబర్ 2 అని లేదా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆదాయం కానీ లేదా దానికి సంబంధించిన వనరుల విషయం మాత్రం తాను నెంబర్ 100వ స్థానంలో ఉన్నానంటూ కూడా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడైతే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మెరుపు మెరిసినటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత కొద్ది రోజులైతే చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల ముందు హాజరైన తర్వాత వారితో మాట్లాడి విచారణకు హాజరైన తర్వాత ఆయన పెడుతున్నటువంటి ట్వీట్స్ కావచ్చు ప్రస్తుతం కొత్త భాష్యం కొత్త జోస్యం చెప్పినట్లుగానే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి పార్టీలు విడిపోతేనే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కడ కూడా గెలుపు లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పక్కనే తాను ఉంటే ఆయన విజయం తప్పక చేకూరుతుందంటూ కూడా విజయసాయిరెడ్డి ఒక రకమైనటువంటి జోస్యాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో చూసుకుంటే విజయసాయిరెడ్డి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి పెను సవాల్గానే మారారనేది ఆ అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా చంద్రశేఖర్.